కేసీఆర్. అవునా కదా? అనుమానం ఏమన్నా మీకు 3 ఎకరాలు ఇచ్చింది ఏదొరకన్నా ఇచ్చింది ఏమన్నా? ఏమి అన్ని నట్టులో వచ్చాడు. ఇక ఇంతమంది భాష చెప్పాడు. నేను ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ దగ్గర పెడతా అని చెప్పి 10 సంవత్సరాలు నాడు 8 సంవత్సరాలు పెడుతున్నాడు. ఈరోజు కూడా ఒకసారి పిల్లర్లు లేపుతున్నాడు, ఒకసారి పునాది అవుతున్నాడు, ఒకసారి బేస్మెంట్ కడుతున్నాడు. అది కట్టు లేదు, పీకు లేదు. మోసం చేస్తే నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బిడ్డ నీ సంగతితో చూస్తా అని చెప్పి ఆ అంబేద్కర్ విగ్రహం సగం కట్టించి పెట్టిన వదని ఆడికి వేణ 2 సార్లు వేనక్కనండి. 2 సార్లు వేనన్నా. ఏ కేసీఆర్, నువ్వు 10 సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 120 అడుగుల విగ్రహం పెడతా అని చెప్పి దళితులను మోసం చేస్తున్నావు, అంబేద్కర్ గారిని మోసం చేస్తున్నావు. నువ్వు పెడతావా పెట్టావా అంటే సప్పుడు చేయాలి కేసీఆర్. 2సారి మళ్ళవేనా అప్పుడు చెప్పినా ఇక కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టడిగా బిడ్డ నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. ఇక్కడ రామరాజ్యం మోడీ రాజ్యం వస్తుంది. మేము ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఫస్ట్ ప్రారంభోత్సవం చేసేది ఈ నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మేమే ప్రారంభిస్తామని చెప్పిన తర్వాత గజగజగ అడిగిన కేసీఆర్ మళ్ళా వేయడానికి అప్పుడు నీ తాగిన నిషా మొత్తం దిగింది. పోయి మళ్ళా పోయి అంబేద్కర్ విగ్రహం పోయి ఆధార బాధగా రాత్రి బౌల్ చేసి ఇలా విగ్రహం కట్టాడు. నేను మాట్లాడకుంటే అంబేద్కర్ విగ్రహం కట్టబోతుండే కేసీఆర్, కట్టబోతుండే. మళ్ళీ ఏం చేస్తుండే, ఇగో నాకు ఇప్పటిదాకా పిల్లల వరకు లేపినా ఇప్పుడు నాకు ఓడేస్తే విగ్రహం పెడతా అంటాడు. నాకు ఓడేస్తే విగ్రహం పెడతా. కట్టాను కదా మీకు. ఈసారి ఓటేంటి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఈసారి ఓటేంటి 3 ఎకరాలు ఇస్తాడు, ఈసారి ఓటేంటి రేషన్ కార్డు ఇస్తాడు, ఈసారి ఓటేంటి పెన్షన్ ఇస్తాడు. ఇచ్చిండి ఏమన్నా? ఏమేక మీరు గట్టిగా గిచ్చి బీసి వేయడం పంపిరలేదా? ఇలా అంబేద్కర్ విగ్రహం పెట్టించినాక ఒక్కసారి ఆలోచన. అంబేద్కర్ మనకు ఆదర్శపుత్రుడు, మనకు స్ఫూర్తి మనకు. కానీ ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా అంబేద్కర్ ను రాజకీయంగా వాడుకుంటే తప్ప, అంబేద్కర్ పేరు చెప్పి మనకు ఓట్ల కోసం వాడుకుంటే తప్ప ఏ రోజు అంబేద్కర్ గురించి ఆలోచించలేదు. అరే అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి అయితే ఎప్పుడన్నా కేసీఆర్ వచ్చిందా? ఇప్పుడు వచ్చిందా కేసీఆర్? వచ్చిందా? అంబేద్కర్ వర్ధంతి కాడు. అంబేద్కర్ గంట కండ కౌరం తలకాకి ఎక్కింది అప్పుడు నాకు. గంట కౌరం పెద్దోడు కదా. అంబేద్కర్ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? మరి తెలంగాణ రాష్ట్రంలో దళిత సంఘాలు ఎందుకు ప్రశ్నించలేకపోయినాయన్నా? ఇలా ఇంకోరు ఎవరన్నా అంబేద్కర్ వర్ధంతికి జయంతికి రాకుండా దళిత సంఘాలు ఒప్పుకుంటాయన్నా? దళితులు ఒప్పుకుంటారా? మరి కేసీఆర్ ఏ రోజు అంబేద్కర్ వర్ధంతికి రాలే, ఏ రోజు అంబేద్కర్ గారి జయంతికి రాలే, అంబేద్కర్ గారికి గొప్పగా ఎప్పుడు చెప్పలే. ఎన్నికలు వస్తాయంటే అంబేద్కర్ జయంతికి వస్తాడు, ఎన్నికలు వస్తాయంటే అంబేద్కర్ గారి వర్ధంతికి వస్తాడు. అవునా కదా? మరి ఏ దళిత సంఘాలు ప్రశ్నించాలి అలా? అరే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే మార్చాలన్నాడు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే మార్చాలంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించలే కేసీఆర్ ను, ఏ దళిత సంఘాలు వ్యతిరేకించలే కేసీఆర్ ను. కానీ ఇవాళ మాత్రం ఎవడో అన్నాడట ఫాల్స్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని, భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని గౌరవించేదే, అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశాన్ని పాలించేదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారిని మీరందరూ ప్రధానమంత్రి చేసిన తర్వాత పార్లమెంటు లోపలికి పోయి ఏం మాట్లాడిండు? నేను ఇవాళ ప్రధానమంత్రిని అవుతున్నా అంటే, నేను ఎంపీని అయినా అంటే నాకు అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్లనే నేను ఈ రోజు ప్రధానమంత్రి అయినా. నాకు అంబేద్కర్ పెట్టిన భిక్షనే తప్ప వేరే కాదని చెప్పి అంబేద్కర్ గారి గొప్పతనాన్ని చూపెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా మీరు నమ్మరకు అంతకుముందు ఇలా మోడీ గారి ఆలోచన అదే. ఇలా దళితులు ఉద్యోగాల కోసం వెతుకునే స్థాయికి పోదు, దళితులు ఉద్యోగం ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి దేశం మొత్తంలో ప్రతి సంవత్సరం 1,25,000 మందిని పారిశ్రామికవేత్తలుగా మారుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎట్లా అంటే ప్రతి సంవత్సరము 5 కోట్ల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు ఇస్తున్నాం. 5 కోట్ల రూపాయల వరకు. ఇలా ప్రభుత్వాలు ఇస్తాయంటే మేము ఇన్ని కోట్ల రూపాయలు రుణాలు ఇస్తాము, అన్ని కోట్ల రుణాలు ఇస్తామని చెప్పిన తర్వాత బ్యాంకు వాళ్ళు ఇయ్యరు. బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు? ఈ పేపర్ తీసుకురా, ఆ పేపర్ తీసుకురా, ఇది పట్టుకరా, అది పట్టుకరా అని చెప్పులు అరగదని చెప్తారు వాళ్ళు. ఇలా నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? దేశంలో 1,25,000 బ్యాంకు బ్రాంచీలల్లా ప్రతి సంవత్సరం ఒక్క లోన్ అని మీరు దళితులకు 5 కోట్ల రూపాయల వరకు
కంపల్సరీ ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిన నిబంధన పెట్టింది. కాబట్టి ఈ దేశంలో 1,25,000 మంది ప్రతి సంవత్సరము వాళ్ళ పారిశ్రామికవేత్తలుగా మారుతున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో 54 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ దళితునికి 5 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వలే. ఇలా గతంలో విదేశాలకు దళితులు ఎంతమంది వారు? 50 మంది పోయేటోళ్ళు, 50 మంది పోయేటోళ్ళు. ఇప్పుడు 100 మందికి విదేశాలకు పోవడానికి రుణాలు ఇస్తున్నారు ఫ్రీగా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రుణాలు ఇస్తున్నది. ఇలా చాలా మంది చదువుకోవడానికి స్కాలర్షిప్ తీసుకుంటారు. ఇలా 10th కాగానే స్కాలర్షిప్ వస్తుంది. అరే స్కాలర్షిప్ వచ్చింది అని చెప్పి ఇంటర్మీడియట్ పోతాం, మళ్ళా స్కాలర్షిప్ వస్తుంది. ఇక డిగ్రీ పోతే స్కాలర్షిప్ రాదు, పైసలు రావు, రాకుంటే చదువు మధ్యలో ఆపేస్తాం. ఇలా మనలో గుంటది పేదలకు కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి ఉంటుంది. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక్కసారి ఇచ్చింది, మళ్ళా వాటిని మొత్తం బంద్ పెట్టింది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 59,000 కోట్ల రూపాయలను మన స్కాలర్షిప్ల కోసం కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈయన దుర్మార్గుడు కేసీఆర్ ఏం చేసిందంటే, కేసీఆర్ నేను 59,000 కోట్ల రూపాయలు దళితుల కోసం కేటాయించిన మన చదువుల కోసం స్కాలర్షిప్ల కోసం నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యి అని చెప్తే కేసీఆర్ ఇయ్యలే. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే 60% నేను ఇస్తా, 60% నేను ఇస్తా, ఇంకా 40% నువ్వు దళితులకి అని చెప్పన్నాడు. ఈ అంటే కేసీఆర్ ఏమన్నాడు తెలుసా, నువ్వు నేరుగా వాళ్ళకి ఇయ్యద్దు, నువ్వు డైరెక్ట్ దళితులకు ఇయ్యద్దు, నువ్వు నాకు ఇస్తా నేను ఇస్తానట. మోడీ గారట కేసీఆర్ ఇస్తే ఉన్న బియ్యం పేదోళ్లకు బియ్యం ఇస్తేనే రూపాయి వసూలు చేస్తున్నాడు. వసూలు చేస్తాను ఫస్ట్ రూపాయి వసూలు అయితే గుంజినా నేను బిడ్డని ఫామ్ గుంజుకొస్తా అని చెప్పిన. ఇలా బియ్యం మనం ఇస్తే పేరు ఆయన పెట్టుకోవడం కేసీఆర్ పెద్ద ముందు ఫోటో చూసింది కదా, రేషన్ కార్డు కదా చూసింది కదా. ఈసారి మోడీ గారు ఏం చేసింది తెలిసాక, ఈసారి మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక ఇంకా 5 సంవత్సరాలు ఫ్రీ బియ్యం ఇస్తాడు. 5 సంవత్సరాలు మళ్ళీ ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు. ఇలా మోడీ గారు ఎట్లా ప్రధానమంత్రి అవుతాడు, మన ఫ్రీ బియ్యం గ్యారంటీ. కాబట్టి మోడీ సార్ ఏం చేసిందంటే, చదువుకునే దళిత పిల్లలకు నేను 60% పైసలు నేను ఇస్తా, ఇంకా 40% నువ్వు వాళ్ళ అకౌంట్ లో వేయి, నేను కూడా వాళ్ళ అకౌంట్ లో వేస్తాను. లేదు నువ్వు నాకు ఇస్తేనే నేను ఇస్తాను. ఇస్తే ఏం చేస్తాడు దాన్ని దంపుడు పైసలు సంపాని కదా, మళ్ళొక్క పైస ఇస్తాడా? ఇలా ఇంత మోసం చేసాడు కేసీఆర్ అనే వ్యక్తి. ఎట్లా మోసం చేసాడే, ఇట్లా మోసం చేసి మొత్తం మన బతుకులను బర్బాద్ చేసింది ఇలా కేసీఆర్. ఇలా ఏం ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి తీసుకుపోయి ఏం చేయాలో అది చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళా మొన్నొచ్చాయి, మొన్నొచ్చాయి. ఏం చేసింది, మా కోటేది మేము గెలిచిన వెంటనే 100 రోజుల లోపట అంతకుముందు ఇది ఇందిరా అభయహస్తం పేరు మీద ఒక్కొక్క దళితునికి ఏం షూరిటీ లేకుండా 12 లక్షల రూపాయలు ఇస్తాను. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది. ఇక్కడేమన్నా దళిత యువకులకు 12 లక్షల రూపాయలు మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందా? మీ పిల్లలకు ఇచ్చిందా? మరి ఇయ్యదా? ఇంకేమన్నారు, 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు జాగా ఇల్లు కలిపి 6 లక్షల రూపాయలు ఇస్తారు. ఇక్కడ ఏమన్నా 6 లక్షల రూపాయలు ఇచ్చిరా ఎవరికన్నా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు, ఏమి ఇందిరమ్మ పేరు మీద ఇండ్లు ఇస్తున్నారు. ఎవరికైనా ఈ 100 రోజులు కూడా ఇండ్లు ఇచ్చిరా ఎవరికన్నా? ఏమి ఎరక ఓట్లు వేయించుకున్నా అంతకుముందు నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా మీకు ఇస్తా అని చెప్పలే. ఈ దేశంలో ఎస్సీ రామ్నాథ్ కోవింద్ ప్రధానమంత్రి రాష్ట్రపతి చేస్తా అనలే, కానీ చేసి చూపెట్టాడు. ఒక మైనార్టీని రాష్ట్రపతి చేస్తా అని చెప్పలే, కానీ చేసి చూపెట్టాడు. ఒక ఎస్టీ సమాజానికి సంబంధించిన మహిళ, ఆమె పేదామె ఎక్కడో తండాలు ఉండదు, ఊరవుతుంది ఎక్కడో తండాలు ఉండటమే ఆమెను రాష్ట్రపతి చేసాడు నరేంద్ర మోడీ గారు. రాష్ట్రపతి చేద్దాం, ఒక పేద మహిళను రాష్ట్రపతి చేద్దామని చెప్పి ఆమె పేరు చెప్పగానే ఇటు కేసీఆర్ అటు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి అబ్బా పేద మహిళ ఎస్టీ మహిళ రాష్ట్రపతి అవుతుందా, మేము కానీయం, ఆమెను ఓడగొడతామని చెప్పి ఇవాళ ఓడగొట్టే ప్రయత్నం చేశారు. ఒక పేద మహిళను ఎస్టీ మహిళను ఓడగొట్టడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఇలా కుట్ర చేస్తే నరేంద్ర మోడీ గారు కష్టపడి పేదోని ప్రధానమంత్రి అయినా పేద మహిళని రాష్ట్రపతి కావాలని చెప్పి ఇలా పేద మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. అంతకుముందు